హైదరాబాద్లోని మియాపూర్ ల్యాండ్ స్కామ్కు పోటీగా విశాఖపట్నంలోనూ భూ కుంభకోణం తెరపైకొచ్చింది. విశాఖలో ఖరీదైన దస్పల్లా హిల్స్ భూములు వివాదాస్పదం అవుతున్నాయి. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దస్పల్లా భూములు ఆక్రమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణ. ప్రభుత్వంలోని పెద్దల అండదండలతోనే ఈ స్కామ్ జరుగుతోందని విమర్శిస్తోంది. వైఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే దస్పల్లా భూములు చేజారిపోతున్నాయని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. విశాఖపట్నంలో రోజురోజుకు భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇక దస్పల్లా ప్రాంతం గురించి చెప్పక్కర్లేదు. నగరం నడిబొడ్డున సర్వే నెంబర్ 1027, 1028, 1196, 1197లో 62.97 ఎకరాల్లో దస్పల్లా భూములున్నాయి. గవర్నర్ బంగ్లా కానుకునున్న ఈ ప్రాంతంలో చదరపు గజం 2 లక్షల రూపాయల కంటే ఎక్కువే పలుకుతోంది. దీంతో అక్రమార్కుల కన్ను ఈ భూములపై పడింది. దొంగ డాక్యుమెంట్లతో యథేచ్ఛగా ఈ స్థలాల్లో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. దస్పల్లా భూములపై సంవత్సరాల తరబడి వివాదాలు కొనసాగుతున్నాయి. దస్పల్లా రాజులకు చెందిన ఈ ల్యాండ్స్ పై సర్వ హక్కులు తమకు కల్పించాలంటూ 2000 సంవత్సరంలో రాణి కమలాదేవి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ భూములు ప్రభుత్వానికి చెందుతాయని అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 657ను జారీ చేసింది. 9 ఏళ్ల వాదోపవాదాల తర్వాత 2009లో ఈ భూములు కమలాదేవికి చెందుతాయని హైకోర్టు తేల్చి చెప్పింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో 2012లో సుప్రీంకోర్టు ఎక్స్ పార్టీ డిక్లేర్ చేసింది. 2015లో ఈ భూముల్లో క్రయ విక్రయాలు నిషేధిస్తూ అప్పటి కలెక్టర్ రాజపత్రాన్ని విడుదల చేశారు. దీనిపై కొంతమంది హైకోర్టుకు వెళ్లగా అప్పుడు ప్రభుత్వానికి చుక్కెదురైంది. మేము డిస్ట్రిక్ట్ గెజెట్లో 2023/12/2015లో కూడా డిస్ట్రిక్ట్ గెజెట్లో కూడా పబ్లిష్ చేశాము. అందులో కూడా ఒక రిట్ పిటిషన్ మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేశారు 2016లో. 2016లో రిట్ పిటిషన్లో కూడా మాకు వ్యతిరేకంగా మీరు ఇన్స్పైట్ ఆఫ్ హైకోర్టు తీర్పు, మళ్ళీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి, క్యూరేటివ్ పిటిషన్స్ ఇవన్నీ పోయినప్పటికీ కూడా మీరు వాళ్ళని మళ్ళీ ఎందుకు గెజెట్ చేశారో గెజెట్ని కూడా క్వాష్ చేసింది. ఇవన్నీ ఇన్స్టెన్స్ని ఇవన్నీ పరిగణన తీసుకొని ఏజీ గారికి డీటెయిల్ రిపోర్ట్ దీని మీద ఆల్ ఈవెంట్స్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఏం తీసుకుంటున్నాం వేరియస్ పిటిషన్స్ అని. ఈ మధ్యలో శాంతి గారు నిన్న మొన్న పేపర్లో వచ్చిన దాని మీద కూడా దాంట్లో కూడా 3 కంటెంప్ట్లు కలెక్టర్ గారి మీద, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ మీద కూడా కంటెంప్ట్స్ కూడా వేయడం జరిగింది. కోర్ట్స్ ఈ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడం ఇవన్నీ రావడం వల్ల మేము దీనిని కాపాడలేకపోతున్నట్టున్నాం. ఆ ఏజీ ఒపీనియన్ బట్టి దాన్ని బట్టి నెక్స్ట్ డెసిషన్ గవర్నమెంట్ విల్ టేక్ ఎ డెసిషన్. ఒక పక్క దస్పల్లా భూములపై కోర్టులో కేసులు నడుస్తుండగానే టీడీపీ ప్రభుత్వం 2000 సంవత్సరంలో సర్వే నెంబర్ 1197లో 2000 చదరపు గజాల స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి లీజుకిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో కొంతమంది వ్యక్తులు రాణి కమలాదేవి నుంచి జీపీఏ తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. అయితే తప్పుడు డాక్యుమెంట్లతో అధికారులను మభ్యపెట్టి ఆక్రమణలకు తెరలేపారని ప్రతిపక్షం వాదిస్తోంది. అధికారంలో ఉన్న పెద్దలు పథకం ప్రకారం విలువైన భూములను మింగేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేల కోట్ల విలువైన దస్పల్లా ల్యాండ్స్ ను కాపాడాలని వైసీపీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దాదాపు 1000-1500 కోట్లు విలువ చేసేటువంటి భూమిని ప్రైవేట్ వ్యక్తులు కాజేయడానికి చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అవినీతి కానీ, ఆయన చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ఎక్కడ బయటపడకుండా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ద్వారా ఒక కంప్లైంట్ లాంచ్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని కోరడం జరిగింది. సిబిఐ ఎస్పీ గారిని కోరడం జరిగింది. దానికి ఆయన కంప్లైంట్ మేము తీసుకుంటున్నాం అన్నటువంటి మాట చెప్పారు. చెప్తూ మేము ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ మాకు డైరెక్షన్స్ ఉండాలి. దస్పల్లా భూముల్లో యథేచ్ఛగా జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. కోర్టు వ్యవహారాలు పెండింగ్ లో ఉండగానే సర్వే నెంబర్ 1197లో నిర్మాణాలు జరిగిపోతున్నాయి. ఇంకో పక్క వివాదాస్పద స్థలంలో టీడీపీ కార్యాలయ నిర్మాణం ప్రతిపక్షానికి ఆయుధంలా మారింది. యువరాజు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఆయన దాన్ని కాదని చెప్పేసి కొన్ని బినామీలను క్రియేట్ చేసి కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆ భూములు ప్రైవేట్ భూములు క్రియేట్ చేసి ఇవాళ అవి వాళ్ళ చేతుల్లోకి దాదాపుగా 1000 కోట్లు దాటినటువంటి ఆ భూమి ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళింది. కాబట్టి దాని మీద పూర్తి విచారణ జరపమని ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేశాం. దాని వెనక ఎవరెవరు ఉన్నారు, దాని ఏ శక్తులు ఉన్నాయో కూడా మొత్తం కూడా విచారణ జరిపి బయటకు తీసుకొచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్నారు. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి
ఈ యొక్క ప్రభుత్వ భూమిని, విశాఖపట్నం ప్రజల యొక్క భూమిని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దస్పల్లా భూముల్లో వాచ్మెన్ గా ఉన్న దాసరి అప్పారావుకు ఎలా 3,300 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారని సిబిఐకి ఇచ్చిన ఫిర్యాదులో వైసీపీ ప్రశ్నించింది. తెల్ల రేషన్ కార్డున్న వాచ్మెన్ కు అంత విలువైన భూమి ఎక్కడి నుంచి వచ్చిందని, ఆయనకు రాణి కమలాదేవి డీడ్ ఎలా ఇచ్చారని నిలదీస్తోంది వైసీపీ. ఓ ఐపీఎస్ అధికారి ఇక్కడ భూముల్ని ఎలా కొనగలిగారని ప్రతిపక్షం సిబిఐకి ఫిర్యాదు చేసింది. పూర్తిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రభుత్వ పెద్దలు, ఆక్రమణదారులు వేల కోట్ల ల్యాండ్ స్కామ్ కు తెరలేపారని వైసీపీ ఆరోపిస్తోంది. ఒక వైట్ కార్డ్ హోల్డర్ 3,200 గజాలు 30 కోట్ల విలువ చేసేటువంటి భూమి ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు. ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ భూముల్లో కన్స్ట్రక్షన్ చేస్తుంటే దాన్ని అడ్డరు. ఈరోజు ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎక్స్పర్టీ డిగ్రీ ఇస్తే కనీసం కౌంటర్ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు. ఇవన్నీ చూస్తుంటే దీన్ని ఏమనుకోవాలి? ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి ఎవిడెన్స్లు, మేము పెట్టినటువంటి కంప్లైంట్లు, మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇందులో పొందుపరిచి సిబిఐ వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దస్పల్లా భూములపై వైసీపీ ఆరోపణల మీద టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న వైఎస్ ప్రభుత్వం దస్పల్లా భూములు కాపాడల్లో విఫలమయ్యారని విమర్శిస్తోంది. అప్పటి ప్రభుత్వాల నిర్వాకం వల్లే విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. 2009లో ఎవరు ఉన్నారండి ప్రభుత్వం? వాళ్ళ నాయన. ఓకే, కాంగ్రెస్ ఏమో ప్రభుత్వం ఉంది ఆ 10 సంవత్సరాలు కూడా. ఆ 10 సంవత్సరాలలో వీళ్ళేమో కోర్టులోనేమో అపీల్స్ సరిగ్గా వేయకంటేనా, రైట్ ఇన్ టైం వేయకంటేనా, సుప్రీంకోర్టులో కూడా ఏంటంటే కలెక్టర్నేమో వెళ్ళి అక్కడ అపీల్ వేయకంటేనా డీలే చేయడం వల్ల సుప్రీంకోర్టు ఏంటంటే డీలే ఆఫ్ కేసు కింద తీసుకొని అదేమో వాళ్ళు కట్టబెట్టింది. ఆ లీజ్కి ఇచ్చిన భూమిలోని మేమేమో 2010 గజాలు ఇచ్చింది, 2010 గజాలనే నిర్మాణం చేశాము. అంతమించి ఒక గజం కూడా అక్కడ ఎక్స్ట్రా లేదు. దస్పల్లా భూముల వ్యవహారంలో ప్రస్తుతానికి అధికారులు చేతులెత్తేశారు. టీడీపీ కార్యాలయం లీజ్ వ్యవహారంలో కూడా కోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అడ్వకేట్ జనరల్దే అని ఆర్డీఓ అంటున్నారు. మరోవైపు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై సిబిఐ ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కోర్టు ఉత్తర్వులు గాని, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల పాత్ర గాని లేకపోవడంతో సిబిఐ సైలెంట్ గా ఉంది. వైసీపీ మాత్రం దస్పల్లా వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ స్కామ్ లో సిబిఐ విచారణ చేపట్టేలా న్యాయ పోరాటం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. దస్పల్లా భూముల వ్యవహారంపై విశాఖ కలెక్టర్ స్పందించారు. కోర్టు తీర్పుల ప్రకారం నడుచుకుంటామని తెలియజేశారు. 2012లో ది దెన్ తహసీల్దార్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ టు ఫైల్ ద ఎస్ఎల్పి హీ వాజ్ సస్పెండెడ్. ఇంకా ఛార్జ్ ఫ్రేమ్ అయింది, ఇంకా రిజిస్ట్రేట్ అయినారు, బట్ ఛార్జ్ స్టిల్ పెండింగ్, ఇన్క్వైరీ స్టిల్ ఆన్. ఎప్పుడైనా వాళ్ళకి ఆర్డర్ పాస్ అవుతుంది అంట. సో ఆల్రెడీ యాక్షన్ టేకెన్. ది దెన్ సిసిఎల్ఏ పాస్ ద ఆర్డర్. అబ్జెక్షన్ ఫోరంలోకి విశ్లేషణ చేయాలి. అన్నీ కూడా ఇంకా 1 వీక్ పడుతుంది. కొమ్మాది గురించి కూడా మీకు కరెక్ట్గా చెప్తాను. ఇది కూడా వెబ్సైట్లో పెట్టిపోతున్నాము. సో 1 వీక్ కొద్దిగా రిమార్క్స్ అన్ని డిపార్ట్మెంట్ తీసుకొని చెప్తాను కాబట్టి ఈరోజు చెప్పడం లేదు. మధుర్వాడ కూడా సర్వే స్టార్ట్ అయింది. కనీసం 1 మంత్ పడుతుంది, 1.5 మంత్. పెద్ద పంచాయతీ, పెద్ద రెవెన్యూ విలేజ్. అది కూడా నేను మీకు ఇచ్చిన సమయం ప్రజలకి చెప్పిన 6 to 7 వీక్స్లో అది కూడా కరెక్ట్ చేసి అన్ని ఆన్లైన్లో పెడతాము. ఆఫ్టర్ 1.5 months మ్యాక్సిమం అన్ని రికార్డ్, మాకు విశాఖపట్నం సంబంధించి అన్ని రికార్డ్ కరెక్ట్ ఉన్నా తప్పులు ఉన్నా అన్ని ఆన్లైన్ వెబ్సైట్లో ఉంటుంది. ఎవరైనా ఉంటే చూసుకొని రావచ్చు. కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేస్తాము, ఏదైనా ఉంటే అక్కడ చేయడానికి అది చేస్తాము.